బిగ్ బాస్ సీజన్ 9 లో 4వ వారం ఎలిమినేషన్ లో భాగంగా హరి తరేష్ తన ప్రయాణాన్ని ముగించేసుకుని అఫీషియల్ గా ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజర్ లో పాల్గొంటారు. ఇక బిగ్ బాస్ బజ్ కి హరి తరేష్ ని ఆహ్వానించిన శివాజీ తనదైన స్టైల్లో ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి. ఇక హరీష్ నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేసావా అని అనేసరికి అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నేను టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాను అనుకున్నాను. కానీ నాకన్నా గేమ్ ఆడని వాళ్ళు అంతెందుకు ఫ్లోరా అనే హౌస్లో ఉంది, కానీ గేమ్ ఆడిన నన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చారనేది నాకు అర్థం కావట్లేదు సార్ అంటూ శివాజీ దగ్గర సంచలన వ్యాఖ్యలు వ్యక్తం చేశారు. అయితే ఈలోగా శివాజీ కలుగచేసుకొని నీ లత్కూరు మాటలు జనాలకి నచ్చలేదనుకుంటా, అందుకే బయటికి తీసుకొచ్చేశారు అని అనేసరికి ఒక్కసారిగా హరి తరీష్ అయితే సైలెంట్ అయిపోయాడు. ఇక ఇందులో భాగంగా స్టార్ట్ చేద్దామా అంటూ శివాజీ బిగ్ బాస్ బజ్ లో హరి తరీష్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుగా తనుజ గురించి మాట్లాడారు. తనుజపై నీ ఒపీనియన్ ఏంటి, ఆమె గేమ్ లో ఎలా ఆడుతుంది అంటే తనుజ చాలా బాగా గేమ్ ఆడుతుంది సార్, ఆ అమ్మాయికున్న క్లారిటీ గేమ్ మీద హౌస్ లో ఉన్న ఏ కంటెస్టెంట్ కి ఉండదు, అంతెందుకు భరణి గారికే ఉండదు. ఆమె తన గేమ్ మీద చాలా ఫోకస్డ్ గా చాలా స్ట్రాటజీతో భలే ఉంటుంది. ఎవరిదన్నా తప్పు జరిగితే అది తప్పు అని చెప్తుంది. అక్కడ ఎంతటి వారైనా ఆఖరికి ఆ దేవుడు దిగొచ్చినా సరే ఆమె ఎదిరించే ప్రయత్నం చేస్తుంది. గెలవడం గెలవకపోవడం తర్వాత అంటుంది. ఏది ఏమైనా సరే హౌస్ లో ఆమె అంత జెన్యూన్ గా ఆమె అంత గేమ్ బాగా ఎవ్వరూ ఆడట్లేదు సార్. అమ్మాయి అయినా సరే చాలా బాగా స్ట్రాటజీతో చాలా బాగా ఒబిడియంట్ గా ఉంటుంది. ఆమె డ్రెస్ సెన్స్ కూడా నాకు చాలా ఇష్టం అంటూ తనుజ పైన ప్రశంసల వర్షం కురిపించాడు బిగ్ బాస్ బజర్ లో హరి తరీష్. ఇక ఇందులో భాగంగానే భరణి కోసం ఏం చెప్తావు, అసలు ఆ భరణికి నీకు ఎందుకు పడదు అంటే, భరణి అనే మనిషి 3 ముఖాలున్న మనిషి. తన సమయానుసారం తన మాస్కుని తీస్తూ ఉంటాడు. అందుకే కదా ఏదో ఒక రోజు బయటపడుతుంది అంటే ఆయన మాస్క్ మ్యానో ఏ మ్యానో గాని నీ మాస్క్ ఊడింది కాబట్టి నువ్వు ఈ రోజు బయట ఉన్నావు అనేసరికి అదే సార్, ప్రతి వారం ఎవరో ఒకరు రావాల్సిందే. అదే భరణి గారు మాస్క్ అనేది మంచి మాస్క్ పోయిన తర్వాత ఆయన నెగటివ్ షేడ్ వస్తుంది, అప్పుడు ఆయన కూడా వచ్చే వారం ఇక్కడే ఉంటాడు. కానీ ఆయన జిత్తులపై జిత్తులు వేసుకుంటూ హౌస్ లో ఉన్న వాళ్ళు ప్రేమ చూపిస్తారనుకుంటాడు, కానీ అది ప్రేమ కాదు, అంతా కూడా ఆయనకు అనుగుణంగా మార్చుకునే నటన. ఏది ఏమైనా సరే భరణి లాంటి కన్నింగ్ నేనెప్పుడు చూడలేదంటూ ఆయన మాస్క్ వేసుకున్న మనిషి అంటూ బల్లగుద్ది చెప్పాడు బిగ్ బాస్ బస్సుల్లో హరి తరీష్. మరి ఇమాన్యుల్ కోసం నీ ఒపీనియన్ ఏంటి అంటే, ఇమాన్యుల్ చాలా మంచోడు, ఖచ్చితంగా తనకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కామెడీ బాగా చేస్తాడు. అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో గొడవ జరిగినా వెనక మాట్లాడు ముందు మాట్లాడు అంటూ ఇమాన్యుల్ని ఆకాశానికి ఎత్తేశాడు. మరి సంజన గురించి ఏం చెప్తావు అంటే, సంజన గురించి ఎంత చెప్పినా తక్కువే సార్, ఆమె నిజంగా లేడీ టైగర్. ఎందుకంటే ఆమె దొంగతనాలు చేస్తారే తప్ప కంటెంట్ కోసం తహతహలాడుతుంది. ఏది ఏమైనా సరే ఆమె వచ్చిన తర్వాతే హౌస్లోకి నిజంగా ఎవరంతటా వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఇన్ని రోజులు కొనసాగుతున్నారు అంటూ బిగ్ బాస్ బజర్లో పేర్కొన్నాడు. మరి మొత్తానికి బిగ్ బాస్ బజర్లో మాట్లాడిన హరి తరీష్ పై మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.